వీరు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వారు వీరు వెనక ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఉంది, వెనకాల అందులో పని చేసుకుంటూ ఉంటారు. వీరు ఇక గుడారాల్లో వీరు నివాసం ఉంటారు. ఇందులో ఉంటూ వాళ్ళు వెనక ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాగా ఈ ప్రాంతంలో వీరు నివాసం ఉంటున్నారు. ఇక్కడ నుండి వాళ్ళు ఈ చిన్న చిన్న గుడారాల్లో వారు పని చేసుకుంటూ ఉంటారు. మీరు చూడొచ్చు వారి గృహాలు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు కూడా. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే వీళ్ళు ఉంటారు. వెనకాల ఉన్నది డంపింగ్ యార్డ్ ఉంటుంది, అందులో పని చేసుకునే వాళ్ళు కొంతమంది వేటకి వెళ్తూ ఉంటారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీళ్ళు ఇందులో కాపురం ఉంటున్నారు. పిల్లలు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, పిల్లలు కూడా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతోటి వీళ్ళు ఇక్కడ కాపురం ఉంటున్నారు. వీళ్ళు ఉండేటువంటి ఈ ప్రాంతం చూడండి ఎలాగుందో. ఇదంతా కూడా దుర్గంధంతో కూడినటువంటి పరిస్థితుల మధ్యలో వీరు నివాసం ఉంటున్నారు. వీరికి ఈరోజు తల్లి నాగమణి గారు వీరికి ఈరోజు ఇక కార్యక్రమానికి ఆమె ఆర్థికమైనటువంటి సహాయం చేశారు నాగమణి గారు. వారిని బట్టి వారికి లిటిల్ ల్యాంప్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలతోటి మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎలాగున్నారో కూడా మీరు చూడొచ్చు, వారి పరిస్థితులు మీరు చూడొచ్చు, వారు ఎలా ఉంటున్నారో. ఇక్కడికి ఉన్న చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు సెలవు కారణంగా వీళ్ళందరూ కూడా దొరికారు. వీళ్ళు ఉన్నటువంటి ఈ గృహాలు ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నివాసం ఉంటున్నారో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆయన చూడండి. దగ్గర బాగున్నారా? ఇది ఈయన పరిస్థితి మీరు చూడొచ్చు. ఇలాంటి చాలా దీనమైనటువంటి స్థితిలో మరి వీరు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఉండేటువంటిది ఇది కూడా చూడండి, ఎంత పరిస్థితి మధ్యలో ఇలాంటి దుర్గంధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇలాగే ఈ ఇట్లలోనే వీళ్ళు ఇదిగో చూడండి ఇలా ఉంటారు ఇందులోనే. ఇది పక్కన చూడండి, డ్రైనేజ్ చూడండి ఎలా ఉందో. ఓ పక్కన దోమలు, ఓ పక్కన ఈగలు. ఇలాగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. పిల్లలు కూడా ఇంచుమించు పిల్లలు ఒక 30 మంది పిల్లలు కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. చూస్తున్న కనుచూపు మేరకు అక్కడ వరకు కూడా పిల్లలు మీరు కనపడుతున్నారు చూడండి. వాళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళు ఉంటారు నివాసం చేసుకుంటూ. ఈ పక్కనేమో డ్రైనేజ్ కనపడుతుంది, మీకు చూపిస్తాను చూడండి. మీకు కనపడుతుంది ఇదంతా ఒక చిన్నపాటి డ్రైనేజ్ లాంటిది. అక్కడ దుర్గంధం వస్తూ ఉన్నా వీళ్ళు ఇక్కడ ఉంటారు. కొంతమంది ఇక్కడ ఉంటారు, కొంతమంది వెనక ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. ఓ పక్కన పచ్చని పొలాలు మీరు చూస్తూ ఉన్నారు, ఓ పక్కన పచ్చని పొలాలు. కానీ ఈ పక్కన మనం చూస్తున్నప్పుడు ఆకలితో అలమడిస్తున్నటువంటి ప్రజలు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరి వీరు నివాసం ఉండడం అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు మనకు తోచినటువంటి సహాయము ఇలాంటి వారికి చేయడం నిజంగా ఎంతో గొప్పది. వీళ్ళందరూ కూడా వెనక ఉన్నటువంటి ఆ చిన్న చిన్న షెడ్యూల్లో వాళ్ళు పని చేసుకుంటా వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇక్కడ మంచి యవనస్తుడు కనబడుతున్నాడు చూడండి.
వీళ్ళందరూ కూడా మీరు చూడొచ్చు. ఇది చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి ఎలా ఉందో. ఇదంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఎలాంటి స్థితిలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇక్కడ చూడండి ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో బాల్యం చూడండి. బాల్యంలో ఉన్నటువంటి పిల్లవాడు ఇక్కడ కనపడుతున్నాడు. ఇలాగ చూడండి వెనక ఉన్నటువంటి ఆ ప్రదేశం చూడండి ఎలా ఉందో. ఇక్కడే పాపం వాళ్ళు నివాసం ఉంటూ వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళకి వచ్చేటువంటి అన్నీ కూడా దాచుకొని వీళ్ళు వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే మీ పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే పని చేసుకుంటూ ఉంటారు. ఎంత వస్తుంది మీకు రోజుకి? మా వస్తుంది 400 వస్తుంది, 500 వస్తుంది. మీరు అక్కడ పని చేసుకుంటూ మీరు ఇక్కడ నివాసం ఉంటారా? మీరు అందులోనే ఉంటున్నారా? మీరు వేరేగా ఉంటారా? ఇందులో ఈ పక్కన కొంతమంది. ఇది ఇలా జీవన విధానం. ఇది వీరి యొక్క జీవన విధానం. ఇది ఇక్కడ చూడండి పిల్లోడు కూడా, చిన్నపిల్లోడు ఎంత బాగున్నాడు చూడండి. పిల్లోడు మరి చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. మరి ఇలాంటి బాల్యం ఈ మురికి కోపంలో మగ్గిపోవడం చూస్తున్నప్పుడు మరి ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ బాల్యం అంతా కూడా ఇలాగా